పరిశుద్ధ జీవితం చేసి చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. రిజర్వేషన్లో ఏసీ రిజర్వేషన్ ఉంటుంది ట్రైన్లో. ఎక్కగానే ఏముంటాయి అక్కడ? మంచిగా బెడ్షీట్ ఉంటుంది, దిండిస్తారు, చక్కగా పడుకొని నిద్రపోవడమే. దేవుని స్తోత్రం. ఒకరోజు నేను అలాగనే విజయవాడ నుండి వస్తున్నా, ట్రైన్ ఎక్కి వరంగల్లో దిగాల, చల్లగా ఉంది, దుప్పట్లు కప్పుకొని నిద్రపోయినా. వరంగల్లో దిగాల్సిన నేను ఎక్కడ దిగాను, ఎక్కడ మెలకు వచ్చిందో తెలుసా? రామగుండంలో మెలకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ రోజే మన ప్రభుదాస్ అన్న మరియమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన. నేను పైనుండి కళ్ళు నలుపుకుంటే కింద ఉన్న, సార్ ఇది ఏ ఊరు సార్ అన్న. ఏ స్టేషన్ అనక రామగుండం అన్నాడు. నా గుండెలు పోయింది. అసలు ఈరోజు మరియమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరే నాయన, నేను స్టేట్ దాటిపోతున్నాను ఏందని హడావుడికి దిగి బ్యాగ్ అంతా పట్టేసుకొని నా అన్ని సర్దేసుకొని, తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏముందండి అని అడిగితే మంచిర్యాల ఉందనండి. ఎంతసేపు అయితే 10-15 నిమిషాల్లో వస్తుందిలేండి అని అమ్మాయి అనుకున్నా. దిగి వెంటనే బస్సు పట్టుకొని మరలా వచ్చేసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగనే పరదైసులో ఏముందంటే విశ్రాంతి స్థలం. ఏంటదే? ఇక ఏం పనులు లేవు. అమ్మ గుర్తుకు రాదు, నాన్న గుర్తుకు రాదు, అత్త గుర్తుకు రాదు, కోడలు గుర్తుకు రాదు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు గుర్తుకు రారు. స్తోత్రం చెప్పండి. ఎడగానే 1 గంట సేపు పడుకున్నాం అనుకో, వచ్చి ఏమంటారు? ఏమి నిద్రరా, ఇది మొద్దు నిద్ర అంటారు. దేవునికి స్తోత్రం. ఇక ఆడ పండుకున్నాం అనుకో, ఎవరు కూడా పట్టించుకోరు, పిలవరు, డిస్టర్బెన్స్ చేయరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరదైసులో వారు తమ ప్రయాసములు మానుకొని ఏం చేస్తున్నారో తెలుసా? విశ్రాంతి పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఆ పాతాళములో ఉన్నటువంటి ఆ చెరగా పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అంతకుముందు ఎక్కడుందో తెలుసా? పాతాళంలో ఉంది పరదేశు. అందుకనే పాతాళంలో పడ్డ ధనవంతుడికి ఆ దరిద్రుడైన లాజరు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును పంపు. నేను ఇక్కడ దప్పికతో దాహంతో చచ్చిపోతున్నాను బాబు. ఆ దరిద్రుడైన లాజరు వచ్చి ఒక చిటికెన వేలతో నీళ్ళ చుక్క నా నోట్లో వేస్తే బాగుంటుంది, పంపు అంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్రహాం ఏమంటాడో తెలిసిన, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. భూమి మీద నువ్వెంతో సుఖపడ్డావు, సంతోషించావు, కన్ను మిన్ను కానకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా, సంఘాన్ని, మందిరాన్ని, వాక్యాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికావు. ఇతడైతే భూమి మీద శ్రమ పట్టబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ ఇతడు నెమ్మది పొందుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరదైసును దేవుడు పాతాళంలో ఉంచుకోకుండా దాన్ని అలాగనే పట్టుకొని అలాగూ తీసుకెళ్ళి మధ్యాకాశంలో, 3వ ఆకాశంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్న తర్వాత నుండి జరిగిన ప్రక్రియ ఆదివారం తెల్లవారుచుండగా ఈ లోపు జరిగింది ఏంటిదో తెలిసిన ఈ కార్యక్రమం.